నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. మనిషి ప్రాణాలు కాపాడే డాక్టర్‌ని దేవుడితో పోలుస్తారు. అందుకే వైద్యో నారాయణో హరి అనే ఒక నానుడి కూడా మనకొచ్చింది. అంటే ప్రాణాలు కాపాడే డాక్టరు దైవంతో సమానం. అలా కొందరు ప్రవర్తిస్తుంటారు. చాలామంది అపాయ పరిస్థితి నుంచి కాపాడి వారికి పునర్జీవం పోసే డాక్టర్లు కూడా చాలామంది ఉన్నారు. అందుకే ఈ నానుడి మనకి అమల్లోకి వచ్చింది. సృష్టికి ప్రతి సృష్టి చేసినట్టు సంతానలేమితో ఉన్న వాళ్లకు అమ్మా నాన్నలు అనిపించుకునే యోగాన్ని కూడా ఇంకొంతమంది డాక్టర్లు కల్పిస్తారు. ఇది ఒక స్పెషలైజేషన్. దీన్నే మనం ఐవీఎఫ్ అంటాం. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటే కృత్రిమంగా ఫలదీకరణ చేసి వాళ్లకు బిడ్డలు అంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి ఏదో ఒక జన్యుపరమైన లోపం కావచ్చు, లేకపోతే ఈ ఫెర్టిలిటీకి సంబంధించిన ప్రాబ్లం అయినా కావచ్చు. పెళ్ళైన వెంటనే దాదాపు 1 సంవత్సరం గడిచిన తర్వాత అమ్మనాన్నలు అత్తమామల దగ్గర నుంచి ఈ డిమాండ్ మొదలవుతుంది. ఏంటి ఇంకా మీరు ఫ్యామిలీ ప్లాన్ చేసుకోలేదా, ఎందుకు బిడ్డలను కంటలేదు, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. పైగా సమాజంలో కూడా ఎక్కువ కాలం సంతానం లేకుండా ఉన్న వాళ్ళను, ఆడవాళ్ళను అయితే గొడ్రాళ్ళుగా పిలిచే ఆస్కారం కూడా ఉంది. అందుకే అందరూ అమ్మ అనే పేరుకి పరితపిస్తూ ఉంటారు. ఆ పిలుపు కోసం పరితపిస్తూ ఉంటారు. సో సైన్స్ బాగా పెరిగిన నేపథ్యంలో భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి లోపం ఉన్నా ఆ లోపాన్ని సరిచేయడానికి ఈ ఐవీఎఫ్ కేంద్రాలు అనేవి వచ్చినాయి. అక్కడ ఇద్దరికి కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ చేసిన తర్వాత అది ఒక రోజులో చేసే పని కాదు. దశల వారీగా చేస్తూ ఒక ల్యాబ్లో స్పర్మ్ తాలూకు ఇది ప్రవేశపెట్టి అది ఫలదీకరణ ఎలా జరుగుతుందో దశల వారీగా దాన్ని పర్యవేక్షించి ప్రయోగరీత్యా దాన్ని సక్సెస్ చేసే డాక్టర్లు చాలామంది ఉన్నారు. అదే ఐవీఎఫ్ కింద చాలా పాపులర్ అయింది. రకరకాల కారణాలు ఉంటాయి బిడ్డలు లేకపోవడానికి. కొందరు అబ్బాయి మీద బ్లేమ్ చేస్తే ఇంకొందరు అమ్మాయి మీద బ్లేమ్ చేస్తూ ఉంటారు. అది ఈ బ్లేమ్ గేమ్ అనేది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సర్వసాధారణంగా ఉంటుంది. సో నగర ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల ఇలాంటి అపోహలు కూడా ఉంటాయి. ఇప్పుడు దానికి పూర్తిగా పులి స్టాప్ పెట్టేసి ఎలాంటి వాళ్ళకైనా అంటే 90% అలాంటి దంపతులకు బిడ్డల కలిగే అవకాశాన్ని కల్పిస్తున్న ఈ కేంద్రాలు సంతాన సాఫల్య కేంద్రాలు అంటాం కదా, ఫర్టిలైజేషన్ సెంటర్స్ అంటారు. ఇవి దేశవ్యాప్తంగా ఉన్నాయి. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నాయి. మన విశాఖపట్నంలో కూడా గొప్ప ఇలాంటి సంస్థలు ఉన్నాయి. ఉదాహరణకు కృష్ణ ఐవీఎఫ్ డాక్టర్ రామరాజు గారు. సో ఆయన్ని అపర బ్రహ్మ అంటారు. ఎందువల్లంటే ఎంతోమందికి, కొన్ని వేల మందికి ఆయన ఈ సంతాన సాఫల్య కేంద్రం ద్వారా అమ్మా నాన్నలు అనిపించుకునే యోగాన్ని కల్పించారు. అలాగే ఆరాధ్య అని ఇంకొక ఫెర్టిలిటీ సెంటర్ కూడా ఉంది. దానిలో కూడా నియమ నిబంధనల ప్రకారమే ఈ సంతానోత్పత్తి ప్రక్రియను వాళ్ళు చేపడుతున్నారు అన్న దానికి ఉదాహరణగా మనం ఇప్పుడు చెప్పుకోవాలి. కానీ బ్లాక్ షీప్స్ ఆర్ దేర్ ఎవ్రీవేర్ అన్నట్టు ఒక తులసి వనంలో గంజాయి వనంలాగా మరో ఒక సంతాన సాఫల్య కేంద్రం వెలుగులోకి వచ్చింది. అదే సృష్టి సంతాన సాఫల్య కేంద్రం. దాని కర్త కర్మ క్రియ డాక్టర్ నమ్రత. ఆవిడ రకరకాల పేర్లతో చలామణి అవుతూ ఉంటారు. నీరజ అని మరొక చోట, యశోద అని ఇంకో చోట. బట్ ఆవిడ ఒరిజినల్ పేరు మాత్రం డాక్టర్ నర్మద. ఇప్పుడు ఆవిడ వార్తల్లోకి వచ్చారు. ఈ సృష్టి సంతాన సాఫల్య కేంద్రంలో అరాచకాలకు, అన్యాయాలకు, అనైతిక చర్యలకు ఈ సృష్టి అనేది ఒక అడ్డాగా మారిందనేది ఈ మధ్యకాలంలో ప్రధాన స్రవంతి పత్రికలతో పాటుగా సోషల్ మీడియా కూడా హల్చల్ చేస్తుంది. ఈ సృష్టికి అటు ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను అన్ని చోట్ల కేంద్రాలు ఉన్నట్టు రకరకాల పేర్లతో అక్కడ ఉంటాయి. బట్ సృష్టి మెయిన్ అనేది మనకి తెలుస్తుంది. అనైతిక మార్గాల్లో సంతానోత్పత్తికి పాల్పడుతున్నారనే కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేశారు.
ఏకకాలంలో ఇటు ఆంధ్రప్రదేశ్‌లోను, తెలంగాణలోను, కలకట్టా అంటే వెస్ట్ బెంగాల్‌లోను, ఒడిశాలోను ఉన్న అన్ని కేంద్రాల మీద ఇటు పోలీసులు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా దాడులు నిర్వహిస్తే విస్తుపోయే అంశాలు. అసలు వీళ్ళు డాక్టర్లేనా? లేకపోతే డబ్బు సంచుల కోసం పుట్టుకొచ్చిన ఒక యమకింకర్ల లాంటి మాట అనాలనిపించే ఒక దుర్భరమైన పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. వీటిల్లో ఈ సృష్టిలో అంటే మనం దాన్ని సృష్టి రహస్యాలు అనాలేమో. సృష్టి రహస్యాల్లో బయటపడిన ఒకానొక అంశం ఏంటంటే స్పెర్మ్ బ్యాంక్. అదే వీర్య నిధి అంటాం కదా! సో, వీర్య నిధిని వీళ్ళు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారంటే భిక్షగాళ్ళని, రిక్షా కార్మికుల్ని పట్టుకొచ్చేసి బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి వీర్యాన్ని సేకరించి ఆ బ్యాంకులో ఉంచేస్తారు. ఇంకొంతమంది యూత్ ఉంటారు కదా! బ్యాచిలర్స్ అలాంటి వాళ్ళను తీసుకొచ్చి వాళ్లకు పోర్నోగ్రఫీ అంటే అశ్లీల సినిమాలు చూయించి ఉద్రేకపరిచి అప్పుడు ఆ స్పెర్మ్‌ని ఆ వీర్యాన్ని బయటికి తీసి దాన్ని నిధిలో అంటే ఆ బ్యాంకులో ఉంచుతున్నారు. దీన్ని సంతానం లేదని వచ్చిన వాళ్లకు ఇందాక మనం చెప్పుకున్న వరుస క్రమంలో ప్రయోగాలు ఏమీ చేయకుండా, పరిచర్యలు ఏమీ చేయకుండా ఎవరిదో స్పెర్మ్ ఫలానా వాళ్ళకు వాళ్ళ గర్భాశయంలోకి ప్రవేశింపజేసి తద్వారా బిడ్డలను కనిపిస్తున్నారు అనేది ఒక ప్రధానమైన అభియోగం. అది వాస్తవం అని కూడా తేలింది. ఇది కాకుండా సరగసి అని ఇంకోటి ఉంటుంది. అంటే సరగసి అనేది యాక్టే, చట్టం వచ్చింది 2021లో. ఆ చట్టం ప్రకారము ఒక ఆరోగ్యవంతురాలైన గర్భాన్ని అద్దెకు తీసుకుంటాం. సరగసి అనే పదానికి మనం కాయిన్ చేసుకున్న పదం ఏంటంటే అద్దె గర్భం. ఆ బిడ్డ వాళ్ళ బిడ్డ కాకపోవచ్చు. ఒక తల్లికి అనారోగ్య కారణం వల్ల అమ్మ అయ్యే ఆస్కారం లేదు. కాకుంటే ఫలదీకరణ మాత్రం ఆమె ఫెర్టిలిటీ సౌకర్యం మాత్రం ఆవిడకుంది. సో, ఆవిడ అండాన్ని తీసి ఒక ఆరోగ్యవంతురాలైన మహిళ తాలూకు అండాశయంలో ప్రవేశపెట్టి అక్కడే బిడ్డను ఆవిడ మోసి నవమాసాలు అంటాక మోసి తర్వాత ఇచ్చేస్తే ఆ బిడ్డను వీళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తారు. దానికి స్వచ్ఛందంగా మహిళలు ముందుకు రావాలి. మేము సరగసికి ఒప్పుకుంటున్నాము అని చాలామంది సెలబ్రిటీస్ కూడా అది మనకి ఇలాంటి వాటిలో కొంతమంది పేర్లు చెప్పకూడదు కానీ బట్ కొంతమంది సినిమా స్టార్లు, సెలబ్రిటీలు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పెళ్ళైన తర్వాత సంతానం కనుక కలిగితే శరీర ఆకృతిలో తేడాలు వస్తాయి కనుక మళ్ళీ సినిమా స్క్రీన్ మీద వాళ్ళు అందంగా కనిపించరు కనుక వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ అనిపించుకోవాలి కనుక వాళ్ళ తాలూకు అండాలనే వేరే వాళ్ళ దాంట్లో ప్రవేశపెట్టి తర్వాత బిడ్డ అక్కడ మోస్తారు. ఆ బిడ్డను తీసుకొచ్చి వీళ్ళ బిడ్డగానే తీసుకుంటారు. సో, అది సరగసి విధానంలో జరిగేది. ఇక్కడ పెళ్లి కాని యువతులు అంటే పేదరికాన్ని ఆసరాగా తీసుకొని ఎవరైనా యంగ్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు కావాలి. ఆ మధ్యకాలంలో కిడ్నీలు అన్నాం కదా, కిడ్నీలు కూడా ఇంతే. కిడ్నీలు ఎవరైనా ఉంటే డోనర్ ద్వారా సేకరించాలి మామూలుగా. అలా కాకుండా బలవంతంగా ఎవరైనా డబ్బులు కావాలని వస్తే మీకు ఇంత ఇస్తామని చెప్పి చూపించేసి ఆ కిడ్నీ తీసేసి వేరే వాళ్ళకి పెట్టడం అనేది ఒక దందాగా నడిచింది మెడిసిన్లో. ఇప్పుడు ఈ సరగసి అనేది ప్లస్ ఈ ఐవీఎఫ్ అనేది ఒక పెద్ద దందాగా ఈ సృష్టి ఫెర్టిలైజేషన్ సెంటర్ పుణ్యమాని లేకపోతే పాపమాని ఇప్పుడు పెద్ద దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ మొదలైంది దీని ద్వారా. ఇందాక మనం చెప్పుకున్నట్టు స్పెర్మ్ బ్యాంక్ ఏదైతే ఉందో అది వీర్య నిధి, ఆ నిధిలో నుంచి ఈ సంతానం లేమితో వచ్చిన మహిళల తాలూకు వాళ్ళకు ఉపయోగించి ఎవరో వీర్యాన్ని ఉపయోగించి అది మీదే అని భ్రమింపజేసేలాగా వీళ్ళు దందాకి తెరదీశారు. ఇది చాలా అనైతికం. కొన్ని అంశాలు నేను సెన్సార్ చేస్తున్నాను ఎందుకంటే అవి మనం మాట్లాడుకోవడానికి కూడా వీలుండని పరిస్థితి. సో, చాలా కాలం క్రితం విజయవాడలో కూడా ఇలాగే ఒకసారి చేస్తూ ఉంటే అక్కడ ఒక మహిళ కంప్లైంట్ చేసింది. ఎవరో బిడ్డను తీసుకొచ్చి మా బిడ్డని చెప్తుందండి, పైగా ఈ లోపు నా ఆరోగ్యం అంతా చెడిపోయింది. నా ఆరోగ్యం చెడిపోయినప్పుడు నాకు ఎలాగ బిడ్డలు పుడతారు, నా ఒక అండం వల్ల బిడ్డలు పుడతారు, అది సైంటిఫిక్గా కూడా అది తప్పు కదా అని ఆవిడ కొంచెం లాజికల్గా మాట్లాడితే అప్పట్లో పెద్ద హైరాణ జరిగింది. ఆ తర్వాత ఆవిడ చాలా డాక్టర్ నమ్రత అన్న గ్యాంగ్ చాలా వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ గర్ల్స్. అసలు వైద్య ఆరోగ్య శాఖను ఏ విధంగా మెయింటైన్ చేసిందో ఆవిడ
తెలుస్తుంది అక్కడ. అంత కొంతకాలం అది వార్తల్లో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మామూలే. ఆవిడ దందా మళ్ళా మొదలైంది. లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు అక్కడ. ఎందుకంటే ఎంత కాదన్నా కూడా ఒక ఫ్యామిలీకి కంప్లీట్‌నెస్ ఎప్పుడొస్తుందంటే బిడ్డలు పుట్టినప్పుడు వస్తుంది. అది అనే ఒక 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 ఆచారం కొనసాగుతుంది. అమ్మా నాన్నలు అందించకపోతే వాళ్ళని బయట వేరేగా చూస్తారు. ఒక పేరెంటాళ్ళకి పిలవరు. ఏదో సంథింగ్ అలాంటి ఆచారాలు కొన్ని ఉన్నాయి గనక అమ్మాని పిలిపించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు తహతహలాడుతూ ఉంటారు. సో, అలాంటి ఆ వీక్‌నెస్‌నే వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారనేది చేస్తున్నారు. ఎన్ని సార్లు కేసు పెట్టినా కూడా ఆవిడ తెస్తుంది. తర్వాత ఒక సెంటర్ మీద దాడి జరిగితే ఆవిడ వెంటనే వేరే చోటకి అదే ఊర్లో వేరే చోటకి వేరే పేరుతో మళ్ళా సెంటర్ పెట్టేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యాపారాన్ని మాత్రం ఒకసారి అరెస్ట్ అయ్యాను, ఒకసారి కేసు నమోదయింది కనుక సిగ్గుతో తల వంచుకొని మానేయటమో లేకపోతే చేయటమో, పొరపాట్లు సరిదిద్దుకోవటమో చేయాలి. కానీ అలాంటిది ఏం చేయట్లేదు ఆవిడ. మరొక్క చోటకెళ్ళి పేరు మార్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు విశాఖపట్నంలో ఆవిడ డాక్టర్ నమ్రతగా ఉంది. అదే విజయవాడలో అయితే డాక్టర్ నీరజగా ఉన్నాయి. అలాగ పేర్లు మార్చి సేమ్ పర్సన్ ఇవన్నీ చేసుకుంటూ ఎలాగోలా మొత్తానికి వినిపించుకుంటూ కనిపించకుండా చేస్తూ వచ్చాను. సో, పిల్లల కోసం మనం ఇందాక అనుకున్నట్టు ఎవరైతే పరితపించిపోతూ ఉంటారో వాళ్ళ బలహీనత ఆవిడ ఫేస్ రీడింగ్‌లో కనిపెట్టేస్తారు. మీరేమైనా అనండి డాక్టర్ గారు, ఎలాగైనా సరే మాకు బిడ్డ కావాలని అని వస్తారు కదా! ఆ భాషలోని భావాన్ని ఆవిడ కనిపెట్టేస్తది. ఆ బలహీనతను క్యాప్చర్ చేస్తది. తర్వాత ఈ దందాకి తెరదీస్తదనమాట. సో, వీళ్ళు చేసే మరొక రకమైనది ఇందాక మనం చెప్పుకున్న ఈ ఐవీఎఫ్ కాకుండా సరగసి అన్నాం కదా! సరగసి అంటే వేరే తల్లి గర్భాశయంలో మరొక స్త్రీ ఎవరైతే బిడ్డ కావాలనుకుంటున్నారో ఆ తల్లి తాలూకు అండాన్ని ప్రవేశపెట్టి అక్కడ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ డాక్టర్ పర్యవేక్షణలను పరిశీలిస్తూ ఎదుగుదల ఎలా ఉంది, బిడ్డ ఎదుగుదల. ఎందుకంటే ఇట్స్ నాట్ డైరెక్ట్ కదా! ఒక తల్లి అండము వేరొక తల్లి అండాశయంలోకి వెళ్ళింది కనుక దాని పెరుగుదల ఎలా ఉంది కాన్స్టాంట్‌గా వరుసగా దాన్ని చూస్తూ ప్రయోగాత్మకంగా దాన్ని చేస్తారు. సక్సెస్ అయితే ఆ బిడ్డను తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు. ఇలాగ సరగసి అంటే బిడ్డను మోసినందుకు ఇందాక అనుకున్నాం మనం అద్దె గర్భం అని. ఆ గర్భాన్ని అద్దెకి తీసుకున్నందుకు ఆవిడ ఎంతో కొంత అగ్రిమెంట్‌లో ఎందుకంటే ఆవిడ స్వచ్ఛందంగా వచ్చారు. డబ్బులు కావాలన్నారు. ఆవిడ హెల్తీ పర్సన్ కనుక దీనికి ఒప్పుకుంటారు. ఈ చట్టం ప్రకారం కూడా అది కరెక్టే. కనుక ఆ విధమైన ఇది చేస్తూ ఉంటే ఇక్కడ పెళ్లి కాని పిల్లలను తీసుకొచ్చి చేంజ్ చేసేసి ఇలా చేయటం అనేది చాలా దుర్మార్గంగా ఇప్పుడు మన ఈ రైడ్ చేసినప్పుడు డాక్టర్ ఆసుపత్రి మీద రైడ్ చేసినప్పుడు ఇవన్నీ బయటికి వచ్చినాయి. ఇక ఈ సృష్టి సంతాన సాఫల్య కేంద్రంలో పేదలు అనేవాళ్ళు అక్కడికి వెళ్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళు మోసపోవటం అంటే మాయ మాటలు చెప్పేసేసి అక్కడ ఉన్న ఒక గ్యాంగ్, అది డాక్టర్లు ఉన్నారు, ఇంకా నర్సులు ఉన్నారు, వీళ్ళందరూ కలిపి మొత్తానికి ఒక వలలాగా పనిచేసేసి అతని దగ్గర నుంచి హెల్తీగా ఉంటే స్పర్మ్ని లాగించేయటం. ఇందాక చెప్పే కదా, పోర్నో సినిమాలు చూపించి వాళ్ళని ఉద్రేకపరిచి ఆ ఉద్రేకంలో వచ్చిన స్పర్మ్ని బ్యాంకులో పెట్టేయటమే కదా. వీళ్ళకి వైజాగ్ది ఇప్పుడు బయటకు వచ్చింది. అలాగే సికింద్రాబాద్లో కూడా ఉన్నది, కలకటాలో ఉంది, ఒడిశాలో కూడా కొన్ని కేంద్రాల్లో ఉంది, విజయవాడ ముందే మనం చెప్పుకున్నాం. ఇక కొన్ని చోట్ల అసలు ఈవిడ అనుమతి లేకుండానే నడిపిస్తుంది. చాలా ఆశ్చర్యకరమైన అంశం. ఇలాంటి ఐవీఎఫ్ ఆసుపత్రుల నిర్వహణ అనేది కొన్ని చట్టాలకు లోబడి ఒకప్పుడైతే దందా నడిచేది. ఎవరు పడితే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టేసేసుకుని పిల్లలు పుట్టించడం, ఇలాంటి మార్గాల్లో చేయటం అనేది ఒక సైంటిఫిక్గా లేకుండా. ఇందాక మనం చెప్పుకున్న డాక్టర్ గారు ఆయన నాకు ప్రత్యేకంగా తెలుసు, ఆయన నాకు స్వయంగా తెలుసు. సో, ఆయన జర్మనీ చాలా దేశాల్లో ఆయన తన తాలూకు ఆవిష్కరణలు అక్కడ పంచుకున్నారు. అక్కడ తాలూకు విజ్ఞానాన్ని ఇక్కడ తీసుకొస్తారు. సో, చాలా సైంటిఫిక్‌గా చేస్తున్నారు. అలాంటివేమీ ఇక్కడ ఈ సృష్టి దాంట్లో కనిపించవు. పైగా ఆవిడ లైసెన్స్ అంటే రెన్యువల్ చేసుకోవడం, గుర్తింపు అంటే అక్కడ నమోదు చేసుకోవాలి. ఆ నమోదు చేసుకునే ప్రక్రియకు ఆవిడ ఎప్పుడో తెలియదు ఇచ్చేశారు. 2022 ఇప్పుడు విశాఖపట్నం కేంద్రం చేసుకుని 2022లోనే అది ఎక్స్పైర్ అయిపోతే దాన్ని అసలు ఏమీ పట్టించుకోకుండా అక్కడే ఈ దందా కొనసాగిస్తూ వస్తుంది. సో, ఏ ఫర్టిలిటీ సెంటర్ అయినా ఆసుపత్రి అయినా కూడా మనకి కొన్ని నిబంధనల ప్రకారం అది రిజిస్టర్ అయి ఉండాలి. ఒకటి అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అమెండ్మెంట్ యాక్ట్ అని 2021లో వచ్చింది. అలాగే
సరగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021 ఈ రెండిటి ప్రకారం వాటిని మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఆ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ ప్రాక్టీస్ చేయాలనేది ఉంటే, అలాంటిది ఒకసారి మాత్రం రిజిస్టర్ చేసుకొని ఇక అదే కంటిన్యూ చేయటం అనేది, మళ్ళీ రెన్యువల్ చేయటం అనేది ఆవిడ చరిత్రలో లేనట్టుగా కనిపిస్తుంది. సో అందువల్లనే ఆవిడ ఎలాంటి వాళ్ళైనా కూడా, ఎంత తెలివి ఉన్నా కూడా ఎక్కడో ఒక చోట దొరికిపోతారు. సో మనుషుల్లో కూడా జ్ఞానం పెరుగుతుంది కనుక వాళ్ళు చెప్పిన దీన్ని బట్టి వీళ్ళు చేస్తున్న దందాలు మొత్తం బయటకు వచ్చినాయి. అంటే చాలా రహస్యాలు బయటకు వచ్చినాయి, కానీ కొన్ని సభ్యతా సంస్కారం వల్ల నేను మీ ముందు పెట్టలేకపోతున్నాను. బట్ ఆవిడ చేస్తున్న అనైతికత మాత్రం అస్సలు ఎండ్లెస్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈసారి అయినా, గతంలో ఎన్నిసార్లు ఆవిడ చిక్కినా కూడా ఎలాగోలా తప్పించుకుపోయారు. ఈసారి దాని మీద కరెక్ట్గా చేసి కనీసం ఈ సృష్టి అనే ఒక ఫర్టిలిటీ సెంటర్ చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని, ఈ సృష్టి రహస్యాలను ప్రజల ముందు ఉంచేసి వాళ్ళ పట్ల అప్రమత్తతగా ఉండండి అని చెప్పి తెలియజేయటంలోనూ పోలీసులు, అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సక్సెస్ కావాలని మనం కూడా కోరుకుందాం. ఇది సృష్టి నమ్రత, డాక్టర్ నమ్రత సమర్పించు సృష్టి రహస్యాల్లో ఆవిష్కరణ గురించి. మళ్ళా ఇంకొక ముఖ్యమైన అంశంతో నేను ముందుకు వస్తా. అందాక సెలవు. నమస్తే, మీ బాపీ వర్ధన్.